ఎడారిలో సెలయేర్లు మార్చి 7వ తారీఖు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ఇలా మన మీద అంత కఠినంగాను తెరిపి లేకుండాను ఒత్తిడి కలిగేలా దేవుడు ఎందుకు మనల్ని నడిపిస్తున్నాడు? ఎందుకంటే మొదటగా ఆయనకున్న శక్తి, మనపై ఆయనకున్న కృప వెల్లడి కావడానికే. ఇలాంటి ఒత్తిడులు లేకపోతే ఆయన మనకింతగా తెలిసేవాడు కాదు కదా. అయితే ఆయన శక్తిలోని మహాత్యం మనలో వెల్లడయ్యేలా ఆయన తన సంపదను మట్టి కుండలమైన మనలో దాచాడు. మనం ఎంతగా ఆయన మీద ఆధారపడాలో ఇది తెలియజేస్తున్నది. దేవుడు మనకి దీన్నే నిరంతరం నేర్పిస్తున్నాడు. మనల్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకొని తన ఆధీనంలో ఉంచుకోవాలని ఆశిస్తున్నాడు. యేసు ప్రభువు నిలిచిన చోటు ఇదే. ఇక్కడే మనల్ని కూడా నిలబడమని ప్రబోధిస్తున్నాడు. మన సొంత శక్తితో కాదు, ఎప్పుడూ ఆయన చేతిని పట్టుకొని ఆయన శక్తితోనే నిలబడాలి. ఒక్క అడుగైనా ఒంటరిగా వేయడానికి సాహసించకూడదు. ఇది మనకి నమ్మికని బోధిస్తుంది. శ్రమల ద్వారా తప్ప విశ్వాసాన్ని అలవరుచుకునేందుకు వేరే మార్గమే లేదు. శ్రమలే దేవుని విశ్వాస పాఠశాలలు. జీవితంలో ఆడుతూ పాడుతూ సుఖించే కంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవడం మనకి మంచిది. ఒకసారి విశ్వాసాన్ని నేర్చుకున్నామంటే అదే శాశ్వతమైన బహుమతి. కలకాలం నిలిచి ఉండే పెన్నిది. నిరీక్షణ లేకుండా మనం సంపన్నులమైనప్పటికీ పేదవారమే. ఇతరులు పాడుతుంటే నేనెందుకు ఏడవాలి? శ్రమల లోతుకు కొలిచి చూడడానికి. ఇతరులు విశ్రమిస్తుంటే నేనెందుకు పని చేయాలి? దేవుని ఆజ్ఞ మేరకు నీ బలాన్ని వెచ్చించడానికి. ఇతరులకు అన్నీ దొరుకుతుంటే నావెందుకు పోగొట్టుకోవాలి? పరాజయపు చేదును చవి చూడడానికి. అందమైనవన్నీ ఇతరులకి దక్కుతుంటే నాకీ జీవితం ఏంటి? నీ జీవితం ఎలా ఉంటే నిత్యత్వంలో వికసిస్తుందో దేవునికి తెలుసు కాబట్టి.